టైమింగ్ ఉండదా? టైమింగా ఏది ఉండదు. పెద్ద మహానటులు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే అందుకని వాళ్ళు మహానటులు అయ్యారు. ఈరోజు కూడా రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, ఈరోజు కూడా చిరంజీవి గారిని ఎందుకు చెప్పుకుంటాం? 7 o'clock డైరెక్టర్ కంటే ముందు సెట్లో కూర్చుంటున్నాడు ఆయన. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు చెప్పుకుంటాం సార్? నీ దగ్గర నువ్వు దగ్గర నువ్వు కూలికి కుదిరినప్పుడు వాడికి పని నిర్మాత కూలి డబ్బులే ఇచ్చాడు మీకు, కాస్ట్లీగా చెప్తోంది. పొద్దున్నే పాపం కూలి కుదిరినప్పుడు ఆ కూలి తీసుకున్నాక న్యాయం చేయాలిగా. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజల మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది. అంటే ఏంటి ఆత్మసాక్షి, చరిత్ర, క్యారెక్టర్, నైతిక హక్కు. నేను మొత్తంలో కన్ఫర్మ్గా గెలిచే సీట్ ఇండియా మొత్తం మీద ఎలక్ట్ చేసుకొని పోటీ చేస్తాను. ఇండియా మొత్తంలో నువ్వు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారతీయుడిగా నువ్వు ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో చేయి, కన్యాకుమారిలో చేయి, ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మా ప్రియాంక గాంధీ గారు ఎక్కడ చేశారు? వాయనాడు చేశారు. గుజరాత్ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడ చేశారు? యూపీలో చేశారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, చేయి తప్పులేదు. నువ్వు అత్యంత బలమైన నా హోల్డ్ ఉన్న బెంగళూరు నియోజకవర్గంలో చేసావు. నీకు జనం ఎంతమంది ఓట్లు వేశారు? 1200-1500 వేశారు. నేను జనం నమ్మట్లేదు కదా, నేను పట్టించుకోవట్లేదు కదా. దానికి ఎందుకోసం నువ్వు దానికోసం ఫైట్ చేస్తావు అంటున్నాను నేను. ఓకే సరే, ఇక మనం మీ విషయానికి వద్దాం. ఏంటి పవన్ కళ్యాణ్, అసలు బేసిక్ క్వశ్చన్ నాకు ఒకటి చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత పిచ్చి? నేను ఇప్పుడే కాదు, ఇంత ముందు కూడా అనగాలనుకున్నా చాలా సందర్భాలు. ఆ స్టేజ్ మీద కూడా దేవుడా అంట కాళ్ళ మీద పడిపోతావు, అంత ఒక అభిమాని కంటే ఎక్కువ చేస్తావు. కాదు సార్, నాకు నా బ్లడ్లో మా అందరికీ అమ్మా నాన్నలు అన్నం పెట్టారు, నాకు కృతజ్ఞత పెట్టి పెంచారు నన్ను. నాకెవరన్నా నిలబడితే, నాకెవరన్నా సహాయం చేస్తే నా జీవితం అంతా కృతజ్ఞతగా ఉంటాం నాకు అలవాటు. నాకు పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశాడు. నాకు ఎన్నో విధాలుగా ఫస్ట్ సినిమా ఆయనేనా? అంతే. ఏ సినిమాది? నాకు నేను తీన్మార్ ఆయనే అనౌన్స్ చేసింది. నిర్మాత అనౌన్స్ చేసింది ఆయనే. ఫస్ట్ నిర్మాతగా అనౌన్స్ చేశాడు. ప్రజారాజ్యం వల్ల గ్యాప్ ఉందని వెళ్ళి హీరో గారు కానీ ఇంకో సినిమా చేయని, రవితేజతో సినిమా చేయించి వచ్చాను. నన్ను నా జీవితాన్ని న్యూటన్ తిప్పిన వ్యక్తి ఆయన. ఇట్లా పోతున్న జీవితం, మామూలుగా పోతున్న జీవితం గ్రాఫ్ పెరిగి పెంచాడు. నన్ను ఐడెంటిటీ తీసుకొచ్చాడు, నాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన. నాకు ఎవరు సహాయం చేసినా, నన్ను నమ్మి నా నమ్మకాన్ని నాకు ఎవరు మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళ కృతజ్ఞత ఏమంటే నాకు అలవాటు. ఆయనలాగా ఎన్నోసార్లు, ఆయనకి కూడా ప్రకాష్ రాజ్ గారు కూడా ఎన్నోసార్లు సాయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఎన్నోసార్లు చేశాడు ఆయనకి, ఎన్నోసార్లు. ఏ పని అంటే ఆ పని చేసి పెట్టేవాడు. మంచి చెడు విమర్శిస్తామంటే అది నీకు నీది ఉంది, అది నీ నైజం, అది మా నైజం ఇది. మీరు అడిగారు కదా నువ్వు ఎందుకంటే నాకు కృతజ్ఞత ఎక్కువ. నాకు ఎవరన్నా సహాయం చేస్తే 537 కిలోమీటర్ల ఖాళీ నడకను ఒక అడుగు తప్పేయకుండా నడిచి వచ్చే సార్ నేను నా క్యారెక్టర్ అది. పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఏంటి సీక్రెట్? చంద్రబాబు గారి కోసం చేశాను, అందులో డౌట్ ఏంది? సీక్రెట్ ఏంది? చంద్రబాబు గారి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బయటికి రావాలి, సార ప్రాణంతో బయటికి రావాలి, మళ్ళీ రావాలి, డంపింగ్ ఆరోగ్యవంతుడిగా బయటికి రావాలని, మెజార్టీతో గెలవాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలి. 100 కోరికలు కోరుకోవాలా, ఒకటే కోరిక కోరుకున్నా, రాజమండ్రి జైల్లోంచి ఏడుకొండలవాడ ఆయన బయటకు తీసుకురా. వెంకటేశ్వర స్వామితో ఎట్లుంటుందో తెలుసుగా మీకు, చాలా పవర్ఫుల్. ఏడుకొండలవాడ ఆయన జైల్లోంచి బయటకు తీసుకురా ప్రాణంతో. ఆయన ప్రాణంతో బయటకు తీసుకురా, నేను నా గడప నుంచి నీ గడప దాకా నడిచి వస్తానని చెప్పా. అందరు సలహాలు ఇచ్చారు, చాలామంది ఆత్మీయులు. నువ్వు నడవలేవురా, నా మాటిను, వెళ్ళి మొక్కు, చంపలేసుకుని కింద నుంచి పైదాకనాడు, మెట్లెక్కి వెళ్ళిపో, చంపలేసుకో, తప్పైపోద్ది, స్వామికి వెళ్ళి స్వామి దగ్గర అప్లికేషన్ పెట్టుకో, క్షమించమని అడుగు, పాప ఆయన క్షమిస్తాడంటే. మంచో చెడో, కష్టం రాని ఏమన్నా కానీ అనుకున్నాను. స్వామి కోసం మనం దేవుడి విషయంలో వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ బతికినంతకాలం నేను ఏ గుడి వెంకటేశ్వర స్వామి చూసి నాకు భయం వేస్తుంది. అవును, అంతే కదా. వెళ్ళాలంటే
స్వామిని డైరెక్ట్గా ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను నేను. అసలు ఒకసారి నమ్మకంగా దేవుడికి కాదు చూడలేకపోతున్నాను. చూడాలంటే ధైర్యం సరిపోవట్లేదు. ఏడుకొండల వాడ నాకు ప్రతిరోజు మనకు టెన్షన్ ఉంటుంది, ప్రతిరోజు ఒక కోరిక ఉంటుంది, ప్రతిరోజు నేను గుడికి వెళ్తా, వెళ్ళినప్పుడు దండం పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఆయన సెప్టెంబర్లో జైలుకి వెళ్ళారు 53 రోజుల తర్వాత. నేను పాదయాత్ర పెట్టిన ముందు రోజు 11 రోజుల ముందే ఆయన కేసు కొట్టేశారు. అది నేను అనేది అది కాదు, జనవరి 19 అన్న, నేను అడిగేది అది కాదే. ఇప్పుడు ఆయన సెప్టెంబర్లో జైలుకి వెళ్ళారు, ఇప్పుడు 23, ఓకే, వెళ్ళి 53 రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఆరోగ్యంగా వచ్చారు బయటికి. వచ్చినప్పుడు అప్పుడే వెళ్ళాల్సింది కదా. బెయిల్ మీద వచ్చాడు ఆ రోజు. అవును, బెయిలే, మరి నువ్వు ఆరోగ్యంతో వస్తే అదే నేను క్లీన్గా రావాలి కదా. బెయిల్ మీద వచ్చాడు ఆయన. నేను అనుకున్న బెయిల్ మీద వచ్చాడు. ఇంకా ఈ మంత్ అయిపోద్ది అన్నారు. జనవరి 19 నేను పాదయాత్ర చేశాను. జనవరి 12th 14th మేబీ ఒక 10 రోజుల ముందు సారదే కేసు కొట్టేశారు. సో కేసు కొట్టేయగానే ఇక లాభం లేదురా నాయన, స్వామి నువ్వు అనుకున్నది మాకు చేసావు, మేము మా మొక్కు మేము తీర్చుకొని బయలుదేరి వెళ్ళాం. ఓకే.